అమ్మోయ్ ఏంటండి? మగాళ్ళకి ఆవేశం కానీ బీపీ కానీ ఎందుకు వస్తుందంటావు? ఏమోనండి బాబు, నాకు తెలీదు. ఇంతకీ టిఫిన్ పెట్టనా? అవును, నాకులాగే స్నానం చేసి తినొచ్చు కదా. సరే అలాగే. వద్దులేండి, మీకు అసలే షుగర్, టాబ్లెట్ వేసుకోవాలి కదా. టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని తర్వాత స్నానం చేయండి. సరే సరే అలాగే. అయ్యో నా మతి మంట, మర్చిపోయా. ఏకాదశి కూడా స్నానం చేయకుండా తింటారా? సరే స్నానం చేసే తింటానే. అది అలా ఉండాలి. అమ్మా టిఫిన్ పెట్టవయ్యా. స్నానం చేసేసారా అప్పుడే? చేశాను, టిఫిన్ పెట్టు. అదేమిటండి, కనీసం దేవుడికి దండం పెట్టుకోకుండా టిఫిన్ తినేస్తారా? నీ టిఫిన్ వద్దు, పొందవద్దు. మధ్యాహ్నం డైరెక్ట్గా అన్నమే తినేస్తాను. ఇప్పుడు నేనేమన్నానండి? టిఫిన్ పెడతా అంటే అంతలా కోపం వచ్చింది మీకు? ఇందాక అడిగావు చూడు, మగాళ్లకు ఆవేశం ఎందుకు వస్తుందండి, బీపీ ఎందుకు వస్తుందండి అని. ఇంకో ఇంకో ఇందుకే ఇందుకే ఆడాడు. మీకు జోహార్. నాకు టిఫిన్ వద్దు, జీనవాగొద్దు. అయ్యో రామా, నేను ఏం తప్పు మాట్లాడానండి? మీరన్నా చెప్పండి.